కేంద్ర ప్రభుత్వ నిధులు 12,000 కోట్లు ఖర్చు చేశామన్నారు బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు. కేంద్రంలో మరోమారు బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. అందులో ఖమ్మం పార్లమెంటు స్థానం కూడా భాగస్వామ్యం ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ కు జిల్లా ప్రజలు అవకాశం ఇచ్చారని, ఒక్కసారి బీజేపీ కూడా అవకాశం ఇస్తారని వినోద్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఇక టికెట్ కోసం ప్రయత్నం చేసి భంగపాటుకు గురైన వారిని సైతం కలుపుకుపోతామంటున్న వినోద్ రావుతో మా ప్రతినిధి యాకేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో బీజేపీ పాగా వేయడానికి రెడీ అయింది. పూర్తి స్థాయిలో బీజేపీ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల బరిలోకి దిగబోతుంది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం బీజేపీ అభ్యర్థిగా తాండ్ర వినోద్ రావును ప్రకటించింది. ఆయన ఎన్నికల కురుక్షేత్రంలోకి వెళ్లబోతున్నారు. జిల్లాలో బీజేపీకి బలమెత్తుంది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇక్కడ ఏ విధంగా కొనసాగాయి, ప్రధానంగా ఆయన ప్రచార అస్త్రాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశాలకు సంబంధించి తాండ్ర వినోద్ రావును అడిగి తెలుసుకుందాం. సార్, బీజేపీ అభ్యర్థిగా ముందుగా మిమ్మల్ని ప్రకటించినందుకు శుభాకాంక్షలు. మొత్తానికి మీ అంశానికి సంబంధించి మీరు పార్లమెంటు అభ్యర్థిగా బరిలో ఉన్నారు కనుక ప్రధానంగా ఏ అంశాలను తీసుకొని ముందుకు వెళ్ళబోతున్నారు? ప్రధానంగా మాకు ఒక క్లారిటీ ఉంది. గత 2 నెలల నుంచి వివిధ నిపుణులతోటి, మా పార్టీ పెద్దలతోటి ఈ ఖమ్మం జిల్లా మీద చాలా పెద్ద ఎత్తున మైన్యూట్ గా అధ్యయనం చేయడం జరిగింది. అభ్యర్థి ఎవరైనా సరే అసలు మనకి ఒక విజన్ ఉండాలి. నరేంద్ర మోడీ గారు అంత విజన్ తోటి దేశాన్ని నడిపిస్తారు. వారు ఇచ్చిన ఆదేశాల మేరకు అసలు మనం ఏం చేయగలుగుతాం, మైక్రో లెవెల్లో కంట్రీలో, మైక్రో లెవెల్లో డిస్ట్రిక్ట్ లో మనం ఏం చేయగలుగుతాం, అట్లాంటివి చేసేటప్పుడు ఎన్ని అవకాశాలు ఉన్నాయని చూసి ఆశ్చర్యపోయాం. ఏ రంగంలో చూసినా అభివృద్ధి జరిగింది తక్కువ, జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ. కంట్రీలో, ప్రపంచంలో ఒక 5th బిగ్గెస్ట్ ఎకానమీ నుంచి 3rd బిగ్గెస్ట్ ఎకానమీకి మన కంట్రీ పోతున్నప్పుడు ఎన్ని వందల వేల ఆపర్చునిటీస్ ఉంటాయి. అట్లా అయితేనే కదా 5th నుంచి 3rd. ఖమ్మంలో మరి ఎందుకు జరగట్లే? ఖమ్మంలో ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి ఎన్ని ప్రాజెక్ట్స్ వచ్చినాయి అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ నథింగ్. ఇక్కడ ఎట్లాంటి రిప్రజెంటేటివ్ లేపైనా మోడీ గారు వారి విశాల హృదయంతో లిబరల్ గా 12,000 కోట్ల పైచలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కి వారు చూసిండ్రు. మేము అనుకున్నది, మేము ఇప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లేది ఏంటి అంటే, మీరు గనక మాకు అవకాశం ఇస్తే మీకు మమ్మల్ని అడగడానికి హక్కు ఉంటుంది. కేంద్రంలో మీరే ఉన్నారు, ఇక్కడ మీరే ఉంటున్నారు, మీరు చేసింది ఏంటి అన్నప్పుడు దానికి మా దగ్గర ముందే మాకుంది, మేము ఏం చేయగలుగుతాం, వస్తే ఏం చేయవచ్చు అని. ఇది మేము మీడియా ఇందాక నేను చెప్పినట్టు డ్రాఫ్ట్ విజన్ డాక్యుమెంట్ మీకు రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో మేము అనుకున్న ఆస్పెక్ట్స్ అన్ని ఇది మా చేయడం జరిగింది. ఇంకా ప్రజలలో నేను వెళ్ళినప్పుడు వారు వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ, వారికి ఉన్న సమస్యలు కానీ అన్ని దీంట్లో మళ్ళీ ప్రతిరోజు దాన్ని యాడ్ చేసుకొని ఇది మనకి ఉన్న డాక్యుమెంట్. ఖమ్మం జిల్లా లాంటి ప్రాంతాల్లో బీజేపీకి స్థానం లేదు, చైతన్యవంతమైనటువంటి జిల్లా కనుక ఇక్కడ మతతత్వ పార్టీలకు చోటు లేదని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున కూడా ఇతర పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. ప్రధానంగా కమ్యూనిస్టుల నుంచి వస్తున్నటువంటి విమర్శలు, ఈ విమర్శలను తట్టుకొని ఎట్లా ముందుకు పోబోతున్నారు? ప్రధానంగా మీ అజెండాని ప్రజలకు ఎట్లా వివరించబోతున్నారు? ప్రజలు చైతన్యవంతులు, వారి తీర్పును మనం శిరసాల వధించాలి. గతంలో వారు అనుకున్నారు ఒక పార్టీకి వేస్తే వారు మాకు అభివృద్ధి చేస్తారని, వారు ఇచ్చిన గ్యారంటీలు అమలు పరుస్తారని. మన అందరికి తెలుసు ఎన్ని గ్యారంటీలు, ఎన్ని గత ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్ని గ్యారంటీలు అమలు చేయగలిగింది. ఇది వారు తెలుసుకున్నారు. ఇప్పుడు వారికి దృఢ నిశ్చయంతో ఈసారి ఖమ్మంలో కమలం వికసిస్తే కేంద్రంలో జరుగుతున్న అనేక అభివృద్ధి పనులు ఇక్కడ కూడా మాకు అందుతాయి. కాబట్టి వారు ఆ టైంలో వారికి అనిపించింది ఒక ఇట్లా చేస్తే బాగుంటుందని చేసిండ్రు. వారు తెలుసుకున్నారు కూడా. ఇప్పుడు 100% ఎవరు చెప్పినా వారు స్వచ్ఛందంగా చెప్తున్నారు, ఈసారి మాత్రం ఖమ్మంలో బీజేపీని గెలిపిస్తాం మా కోసం. ఇది తాండ్ర వినోద్ గారు చెప్తున్నారు. కేంద్రంలో
మరోసారి బీజేపీ అధికారంలోకి రాబోతుంది. ఖమ్మం జిల్లాలో అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు. ఈసారి బీజేపీగా తనకు అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే లిక్కర్ స్కామ్ కు సంబంధించి కవితకు ఈ చట్టం తన పని తాను చేసుకోబోతోంది. బీజేపీ పాత్ర ఇందులో ఏమీ లేదు. 400 స్థానాలు కేంద్రంలో బీజేపీ గెలవబోతుంది. అందులో ఖమ్మం నుంచి తెలంగాణ నుంచి కూడా భాగస్వామ్యం ఉంటుందని తాండ్ర వినోద్ రావు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్, ఖమ్మం.